స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా సురక్షితంగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు కల్పించినప్పుడు వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పట్టణంలో నాకాబందీ ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టింది. పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ స్వయంగా తనిఖీల్లో పాల్గొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, రద్దీ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భాల్లో జిల్లా ఎస్పీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న తనిఖీలను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. రద్దీ ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. లాడ్జీల్లో, హోటల్లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలను పరిశీలిస్తూ వారి గుర్తింపు పత్రాలను, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలను పోలీసులు తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లో ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా సురక్షితంగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు కల్పించినప్పుడు వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు.